వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ శ్రీవిద్య. కోడి పందాలకు కేర్ ఆఫ్ అడ్రస్, బెట్టింగ్లకు బ్రాండ్ అంబాసిడర్ భీమవరంలో ఇప్పుడు కోత ముక్క కలకలం రేపుతోంది. ప్రజా ప్రతినిధుల అండతో పేకాట క్లబ్బులు మాఫియాలా మారిపోయాయా? ఏకంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారి బదిలీ వెనుక ఈ జూదకాల హస్తముందా? నెలకు లక్షల రూపాయల మామూళ్లు, కోట్లలో చేతులు మారే జూదం. భీమవరం పేకాట పంచాయతీలో ఏం జరుగుతుందో ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. భీమవరం ఈ పేరు వింటేనే కోడి పందేల హోరు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ 365 రోజులు కాయ్ రాజా కాయ్ అంటూ పేకాట క్లబ్బులు జోరుగా సాగుతున్నాయి. 10,000 నుంచి 10 లక్షల దాకా ఏ రేంజ్ కి ఆ రేంజ్ ఆట. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జూదగాళ్ళకు అక్కడ కొత్తల్లుల మర్యాదలు జరుగుతుంటాయి. అయితే ఇది కేవలం ఆట కాదు, ఒక వ్యవస్థీకృత మాఫియాగా రూపాంతరం చెందింది. తాజా ఆరోపణ. ఈ మాఫియా పవర్ ఎంతంటే అడ్డుపడితే ఎంతటి ఆఫీసర్ అయినా షాక్ తినాల్సిందే. ఇటీవల భీమవరం డిఎస్పీ జయసూర్య బదిలీనే ఇందుకు నిదర్శనమని స్థానికులు చర్చించుకుంటున్నారు. పేకాట క్లబ్బులను అరికట్టాలని చూసినందుకు ఆయన్ని బీఆర్ఎస్ కు పంపించారనే వార్త సంచలనం సృష్టిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేకు నెలకు 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎమ్మెల్యే సన్నిహితుడైన ఒక చోటా నేత కొత్త క్లబ్ను ఏర్పాటు చేయడం, ఉన్నతాధికారులు దాన్ని మూయించే ప్రయత్నం చేయడంతోనే అసలు కథ మొదలైందట. ఇదే అక్కడ పోలీసు ఉన్నతాధికారి బదిలీకి కారణమైందట. డిఎస్పీని పక్కకు నెట్టేసిన ఉత్సాహంతో ఉన్న నిర్వాహకులు ఇప్పుడు మరింత బరి తెగిస్తున్నట్లు తెలుస్తోంది. 30 క్లబ్బులు, 300 ఆటలు అన్న చందంగా సిద్ధమవుతున్నారు. పోలీసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారట. మరోవైపు అధికారులపై చర్యలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యథేచ్ఛగా సాగుతున్న ఈ పేకాట క్లబ్బుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భీమవరాన్ని జూద కేంద్రంగా మారుస్తున్న ఈ క్లబ్ నిర్వాహకులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందా, లేక రాజకీయ అండదండలతో ఈ మాఫియా ఇలాగే చెలరేగిపోతుందా? భీమవరంపై స్పెషల్ ఫోకస్ పెడతా అన్న పవన్ కళ్యాణ్ ఈ కోత ముక్క రాయుల్లా ఆట కట్టిస్తారా లేదా అన్నది వేచి చూడాలని స్థానికులు అంటున్నారు. చూసారుగా చట్టాన్ని చుట్టేస్తున్న పేకాట మాఫియా ఆగడాలు. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో చూడాలంటున్నారు.